హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఇప్పుడు ప్రపంచంలోని అందరి చూపు అమెరికా వైపే ఉంది. దానికి కారణం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ నగరం కాలి బూడిదైపోతుంది. ఈ నెల 7వ తారీఖున అంటుకున్న కార్చిచ్చు 8 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆ మంటలు ఆరటం లేదు. అగ్నిమాపక సిబ్బంది అహర్నిశలు రెయిన్బోళ్ళు శ్రమ పడుతున్నా కూడా ఆ మంటల్ని ఆర్పలేకపోతున్నారు, అదుపులోకి తేలేకపోతున్నారు. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం ఈ 8 రోజుల్లో మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 22 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అంటే మన ఇండియాలో రక్షణ రంగానికి 3 సంవత్సరాల బడ్జెట్ ఎంత కేటాయిస్తామో అంత ఆస్తి నష్టం కేవలం 8 రోజుల్లో అమెరికాలో సంభవించింది. ప్రపంచాన్ని శాసించే అమెరికా, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమైన అమెరికా, ప్రపంచాన్ని వణికించే అమెరికా ఇప్పుడు మంటల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. దీనికి కారణాలు రకరకాల కథలు, పుకార్లు షికారు చేస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాని లాస్ ఏంజల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటవీ ప్రాంతం ఉంది. జనరల్గా అక్కడ అగ్ని ప్రమాదాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల లేదా మనిషి చేసిన తప్పు వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించిందా అన్నది ఇప్పటిదాకా తేల్చలేకపోతున్నారు. అమెరికా ప్రభుత్వం అనేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. దీనికి కారణం తెలుసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటిదాకా అఫీషియల్గా ఖచ్చితమైన సమాచారం ఒక్కళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక విధంగా ఇది ఒక రహస్యమైన కార్చిచ్చు అని చెప్పుకోవచ్చు. కొంతమంది దీని వెనుక ఒక కుట్ర ఉందని చెప్తున్నారు. దానికి 2-3 అమెరికా ప్రభుత్వం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశాయి. కానీ వాళ్లే ఈ కార్చిచ్చుకి కారణం అన్నది ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇది ఒక రహస్యమైన కార్చిచ్చు అని చెప్పుకోవచ్చు. జనరల్గా ప్రకృతి వైపరీత్యం వల్ల అక్కడ కార్చిచ్చు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అడవులు ఎండిపోవడం వల్ల ఒకవేళ పిడుగుపడినా లేకపోతే ఆ అడవి ప్రాంతంలో ఉండే కరెంటు తీగల షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ కార్చిచ్చు ఎలా సంభవించింది, ఎందుకు సంభవించింది అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇది మనిషి తప్పిదమా అని కూడా చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జనరల్గా ప్రకృతి వైపరీత్యం 20-25% వరకు జరుగుతూ ఉంటుంది. కానీ 70% కేవలం మనిషి చేసిన తప్పదం వల్ల ఇటువంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, వాయు కాలుష్యం, నీటి కాలుష్యము, శబ్ద కాలుష్యం, సముద్రంలో నీటి కాలుష్యం వల్ల కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రకృతి ముందు మనిషి తలవంచక తప్పదు. ముందుగా జనవరి 7వ తారీఖు నాడు పసిఫిక్ పాలిసైడ్స్ దగ్గర ఒక సముద్రపు ఒడ్డున ఉన్న ఒక ఇంట్లో మంటలు అంటుకున్నాయి. ఆ రోజు పెనుగాలులు తోడవడంతో ఈ కార్చిచ్చు, ఈ మంటలు దావానలంగా ఇతర వీళ్ళకి వ్యాపించాయి. అప్పుడు గంటకి 60-70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వేగంగా ఈ అగ్నికిలలు వ్యాపించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దాదాపు కొన్ని వేల ఇళ్లను కొన్ని గంటల వ్యవధిలోనే కాల్చి బూడిద చేసేశాయి. ఆ పసిఫిక్ పాలిసైడ్స్ దగ్గర ఉన్న దాదాపు 23,000 ఎకరాలు కాలి బూడిదైపోయాయి. ఆ తర్వాత అలా కాల్చుకుంటూ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 50 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఈ మంటలు అంటుకున్నాయి. అలా ఈ లాస్ ఏంజల్స్లోని 7 ప్రాంతాల్లో ఈ కార్చిచ్చు వ్యాపించింది. అలా వ్యాపించుకుంటూ కేవలం 2 రోజుల వ్యవధిలో హాలీవుడ్ దాకా ఈ అగ్నికీలలు వ్యాపించాయి. హాలీవుడ్ అంటేనే ప్రపంచంలోని తలమానికంగా ఒక చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఆ హాలీవుడ్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, అపర కుబేరులు, బిలియనీర్స్, పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమా స్టార్స్, హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు ఉండే ప్రాంతం. ఆ హాలీవుడ్లో ఉన్న అనేక హాలీవుడ్ స్టార్స్ల ఇళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్ల ఇళ్ళు, అత్యంత ధనవంతుల ఇళ్ళు కాలి బూడిదైపోయాయి. తమ కళ్ళ ముందే తాము ఎంతో కష్టపడి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్న ఇళ్ళు కాలి బూడిదైపోతుండటం చూసి చాలామంది తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. హృదయ విదారకంగా కొంతమంది ఏడ్చారు. ఆ ఇళ్లలో ఎన్నో జ్ఞాపకాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఇంట్లోనే తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. తమకు సంబంధించిన ఎన్నో విలువైన వస్తువులు, ఫర్నిచర్, అలాగే బట్టలు, వస్తువులు ఇవన్నీ కాలి బూడిదైపోయి కేవలం మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఆ మొండి గోడలను చూసుకుని చాలామంది విలపించారు. ముఖ్యంగా అమెరికాలో ఇళ్ళు లోన్ తీసుకుని కట్టుకుంటారు. ఈ పసిఫిక్ పాలిసైడ్స్ దగ్గర ఉన్న దాదాపు కొన్ని వేల ఇళ్ళు లోన్ తీసుకుని కట్టుకుంటారు.
ఎందుకంటే అక్కడ దాదాపుగా చెక్కతో ఇళ్ళని నిర్మించుకుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇటువంటి అగ్ని ప్రమాదాలు లేదా మంచు తుఫానులు లేదా టోర్నడోస్ ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇళ్ళు కాలిపోతే అక్కడ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక్కడ మన ఇండియాలో వంట చేసుకుంటే ఏమైనా ఫ్రై అట్లాంటివి చేసుకుంటే పొగలు వస్తాయి. కానీ అమెరికాలో వంట ఇంట్లో లేదా ఇంట్లో పొగలు వచ్చిన వెంటనే అక్కడ అలారం మోగుతుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వస్తారు, మంటలు ఆర్పడానికి ట్రై చేస్తారు, లేదా పొరపాటు జరిగితే ఫైన్ కూడా విధిస్తారు. అటువంటి ఇళ్లలో అలారంలు కూడా ఉంటాయి. ఇళ్ళు కాలిపోతాయి కాబట్టి ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ కార్చిచ్చు వ్యాపించడానికి కొన్ని నెలల ముందు గత సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు ఇళ్ళు కాలిపోతే వచ్చే ఇన్సూరెన్స్ని రద్దు చేశాయి. దాంతో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్న ఇప్పుడు ఆ కాలిపోయిన ఇంటి యజమానులు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టు కూర్చున్నారు. ఒకవేళ ఇన్సూరెన్స్ నిజంగా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని కోట్ల బిలియన్ డాలర్స్ ఇప్పుడు వెచ్చించాల్సిన పరిస్థితి, ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ బహుశా ఈ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయన్న ముందు చూపుతోనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇళ్ళు కాలిపోతే ఫైర్ యాక్సిడెంట్లో ఇళ్ళు కాలిపోతే ఆ ఇన్సూరెన్స్ని తొలగించాయి. జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత రెన్యువల్ చేయించుకోవడానికి ప్రోత్సహిస్తాయి, వెంటపడతాయి. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతే ఇన్సూరెన్స్ని చేయించుకోవడానికి రెన్యువల్ చేయించుకోవడానికి ముందుకు రాలేదు. ఒకవేళ రెన్యువల్ చేయించుకుంటానన్నా కూడా వద్దు అని తిరస్కరించాయి. కాబట్టి ఇప్పుడు తమ ఇళ్ళు కాలిపోయి వాటికి ఇన్సూరెన్స్ రాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అపర కుబేరులు, హాలీవుడ్ స్టార్స్ కూడా కట్టుబట్టలతో ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడ్డారు. మరి దీనికి కారణాలు ఏంటన్నది ఇప్పటిదాకా తెలియడం లేదు. అలాగే ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మంటలకి ఆహుతైపోయారు, చనిపోయారు. మన ఇండియన్ యాక్ట్రెస్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా త్రుటిలో తప్పించుకోగలిగిందనే చెప్పుకోవాలి. ప్రియాంక చోప్రా చుట్టుపక్కల ఇళ్ళు కాలిపోయాయి, బూడిదైపోయాయి. అలాగే కుడి పక్కన ఎడం పక్కన ఉన్న ఇళ్ళు కాలిపోయాయి. కానీ అప్పుడే గాలి తన దిశ మార్చుకోవడం వల్ల ప్రియాంక చోప్రా ఇల్లు కాలిపోకుండా త్రుటిలో బయటపడగలిగింది. అలాగే ప్రీతి జింటా కూడా తన భర్తతో ఈ హాలీవుడ్లోనే నివసిస్తూ ఉంటుంది. ప్రీతి జింటా ఇల్లు కూడా త్రుటిలో తప్పించుకోగలిగింది. అలా కొన్ని ఇళ్ళు ఈ మంటల నుంచి తప్పించుకోగలిగాయి. ఎందుకంటే గాలి తన దిశ మార్చుకోవడం వల్ల గాలి ఏ దిశలోనైతే వీచిందో ఆ దిశలో ఉన్న ఇళ్లన్నీ పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ నగరం 3,21,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ 3,21,000 ఎకరాల్లో 42,000 ఎకరాలు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. పైనుంచి శాటిలైట్ తీసిన దృశ్యాలు కావచ్చు, లేదా డ్రోన్ కెమెరాలతో తీసిన దృశ్యాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు లాస్ ఏంజల్స్లోని ఆ నగరం ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది అన్నది ఆ దృశ్యాలు, ఆ ఫోటోలు చూస్తుంటే, ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా, చాలా బాధగా, చాలా భయానకంగా ఉంది. మంటలు అదుపులోకి రాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గాలులు ఎంత వేగంతో వీస్తున్నాయో ఆ వీడియోలు, ఆ దృశ్యాలు చూస్తూనే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అగ్నిమాపక సిబ్బంది పైప్ లైన్లతో నీళ్లు చిమ్ముతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ మంటలు అదుపులోకి రావడం లేదు, పూర్తిగా కాలిపోయాయి. కేవలం మొండి గోడలు మాత్రమే మిగిలాయి. తెల్లవారి చూసుకునేసరికి పూర్తిగా కాలిపోయి మొండి గోడలతో మిగిలిన తమ ఇళ్లను చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమైపోతున్నారు. ఈ విధంగా ఉంటే కొంతమంది గాజాలో జరిగినటువంటి పరిణామాలతో, అమెరికాలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలతో రెండింటితో పోల్చి చూస్తున్నారు. గాజాలో అక్కడి పరిస్థితి వేరు. అక్కడ యుద్ధ వాతావరణం వల్ల, ఇజ్రాయెల్ వాళ్ళకి జరిగిన అంతర్యుద్ధం వల్ల అక్కడ కొన్ని ఇళ్ళు కూలిపోయాయి, ఇళ్ళు కాలిపోయాయి. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. కొన్ని వందల వేల మంది క్షతగాత్రులయ్యారు. అందులో పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు కొన్ని వందల వేల మంది ఉన్నారు. దానికి సహాయం చేసింది అమెరికా. కాబట్టి అమెరికా సహాయం చేసింది కాబట్టి అమెరికాలో కూడా ఇటువంటి కార్చిచ్చు వ్యాప్తి చెందింది. అమెరికా చేసుకున్న పనుల వల్ల, కర్మ వల్ల ఇటువంటిది జరిగిందని గాజాలో ఉన్న పరిస్థితులకి, ఇక్కడ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో కార్చిచ్చుకి రెండింటికి మ్యాచ్ చేసి చూస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇక్కడ కార్చిచ్చు ప్రకృతి వైపరీత్యం వల్ల లేదా మనిషి చేసిన తప్పిదం వల్ల జరిగాయి. అక్కడ గాజాలో యుద్ధ పరిస్థితుల వల్ల అటువంటి పరిస్థితులు జరిగాయి. కానీ కొంతమంది ఉన్మాదులు, శాడిస్టులు రెండింటికి మ్యాచ్ చేసి విపరీతమైన కామెంట్లు, రకరకాల వల్గర్గా
సాడిస్టిక్ కామెంట్లు అవి చేసి ఆనందిస్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఏ దేశమైనా ఏ దేశంలోనైనా సరే ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు విచారం వ్యక్తం చేయాలి, చేతనైతే సహాయం చేయాలి తప్పితే ఒక సాడిస్ట్ లాగా బాగా జరిగింది, మంచిగా అయింది, కర్మ ఫలితము అని రకరకాల ఉదాహరణలు అవి చెప్తూ పనికిరాని కబుర్లు అవన్నీ చెప్తూ లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తూ దేవుణ్ణి నిందించడం వల్ల లేకపోతే ఇలా కొన్ని ఊహాజనితమైన కథనాలు సోషల్ మీడియాలో చాలామంది వీడియోలు అవి పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా సరైన పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ఏ దేశంలో నష్టం జరిగినా, ఏ దేశం ఆపదలో ఉన్నా కూడా చేతనైతే సహాయం చేయాలి లేదా విచారం వ్యక్తం చేయాలి. అంతే తప్పితే ఏదో ఇల్లు తగలబడిపోతుంది, ఆడెవడో చుట్టకి నిప్పడిగాడు అన్నట్టుగా ఒక పక్క ఇక్కడ కాలిఫోర్నియాని లాస్ ఏంజల్స్ నగరం తగలబడిపోతూ ఉంటే మరోపక్క ఆనందించే వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. తమ దాకా వస్తే కానీ తెలియదన్న సంగతి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాగే మనిషి ఈ ప్రకృతి ముందు తల వంచాలి. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నష్టాలు వీటన్నింటినీ తెలుసుకొని మనిషి ఇకనైనా జాగ్రత్త పడాలి. ఇప్పటికే 8 రోజులు గడిచిపోయాయి, కానీ ఈ మంటలు ఇప్పటికీ అదుపులోకి రావడం లేదు. ఇంకా మరికొన్ని రోజులు ఈ మంటలు వ్యాప్తి చెందుతాయని అక్కడి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈరోజు రేపట్లో పెనుగాలులు గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. కాబట్టి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే లాస్ ఏంజల్స్లో ఒక రెడ్ ఫ్లాగ్ అక్కడ అలర్ట్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు. మీరు సురక్షితంగా ఇళ్లల్లో ఉండండి, కానీ ఇళ్లల్లో ఉన్నంత మాత్రం చేత సురక్షితం కాదు, అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా సరే ఈ ప్రమాదం సంభవించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆల్రెడీ లాస్ ఏంజల్స్లో కర్ఫ్యూ విధించారు. ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు, అలా అని ఇళ్లలో కూడా అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆల్రెడీ ఒక రెడ్ అలర్ట్ లాంటిది జారీ చేసింది. కాబట్టి మనందరము తొందరలోనే పరిస్థితులు చక్కబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ మంటలు తొందరలోనే అదుపులోకి రావాలని అందరం అనుకుందాం. పరిస్థితులు చక్కబడాలని అందరము ఆ భగవంతుడిని వేడుకుందాం. ఎందుకంటే దాదాపుగా 42,000 ఎకరాల్లో ఈ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి 7 ప్రాంతాలు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అక్కడ పరిస్థితులు దృశ్యాలు చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది. మళ్ళీ కాలిపోయిన స్థలంలో తిరిగి ఇళ్లను నిర్మించుకుంటారా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ నిర్మించుకుంటే ఏమవుతుందా అన్న ఆలోచనలు కూడా అక్కడి వారు ఉండిపోయారు. కాబట్టి హాలీవుడ్ తిరిగి మళ్ళీ మామూలు పరిస్థితులకు వస్తుందా లేదో అన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అక్కడ సినిమాలు నిలిచిపోయి, అక్కడ ఉన్నటువంటి యూనివర్సల్ స్టూడియో, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఖరీదైన భవనాలు ఇవన్నీ పూర్తిగా కాలి శిథిలం అయిపోయాయంటే కాలి బూడిదైపోయి కేవలం మొండికోడలు మాత్రమే మిగిలాయి. సినిమా షూటింగ్లు ఆల్రెడీ రద్దు అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశం ఆపదలో ఉన్నా అమెరికా ముందుకొచ్చి సాయం చేసేది. అటువంటి అత్యంత ధనిక దేశమైన అమెరికానే ఇప్పుడు మంటల్లో కాలిపోతూ ఆపదలో ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పదవీకాలం ముగిసింది. 20వ తారీఖు కుర్చీ దిగిపోతున్నాడు. ట్రంప్ 20వ తారీఖు కుర్చీ ఎక్కిపోతున్నాడు. అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడతాడు. ఇక్కడ మరొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎలాగో బైడెన్ కుర్చీ దిగిపోతున్నాడు. వెళుతూ సరే వచ్చే అధ్యక్షుడు ఈ పరిస్థితులన్నీ చూసుకుంటాడులే అని బైడెన్ కూడా వెళ్ళిపోతున్నాడు. ట్రంప్ మరోపక్క వారిని వెళుతూ నాకు ఈ తలనొప్పి పని వ్యవహారాలన్నీ ఎందుకు పెట్టావని చెప్పి ట్రంప్ కూడా తలపట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 22 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందంటే కొత్తగా అధ్యక్ష పదవులు చేపట్టే ట్రంప్ మరి ఈ ఆర్థిక పరిస్థితిని ఎలా నెట్టుకొస్తాడు, ఏ విధంగా గట్టెక్కిస్తాడన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కాబట్టి పరిస్థితులన్నీ చక్కబడాలని, మళ్ళీ మామూలు స్థితికి లాస్ ఏంజల్స్ తిరిగి రావాలని మనందరూ కోరుకుంటాం. ఈ మంటలు తొందరలోనే అదుపులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.